హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సెషన్లో డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ 4th సెమిస్టర్ పోయం అయినటువంటి మై లాస్ట్ డచెస్ అనే పోయం గురించి మనం డిస్కస్ చేద్దాం. దీన్ని రాసినటువంటి పోయట్ వచ్చేసి రాబర్ట్ బ్రౌనింగ్. సో మై లాస్ట్ డచెస్ అంటే నా చివరి భార్య అని ఇక్కడ మీనింగ్. సో మనం ముందుగా ఈ పోయం గురించి తెలుసుకోవాలంటే పోయిట్ గురించి కూడా తెలుసుకోవాల్సిందే. దీని గురించి కంపల్సరీ ఎగ్జామ్ లో రాయాలి కాబట్టి ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ వి సీ అబౌట్ ది పోయట్, రాబర్ట్ బ్రౌనింగ్ వాస్ బోర్న్ ఆన్ 7th May 1812 ఇన్ క్యాంబర్వెల్, లండన్. సో ఆయన ఎప్పుడు పుట్టారు అని అంటే 7th May 1812 క్యాంబర్వెల్, లండన్ లో ఆయన జన్మించారు. అండ్ డైడ్ ఆన్ 12 December 1889 ఇన్ వెనిస్, ఇటలీ. సో ఇది ఆయన బర్త్ అండ్ డెత్ గురించి. హీ వాస్ అన్ ఇంగ్లీష్ పోయెట్ అండ్ ప్లే రైట్. ఆయన పోయెట్ అలాగే ప్లే రైట్. ప్లే రైట్ అంటే నాటకాలని రచించే వాళ్ళని ప్లే రైట్ అని అంటారు. హీ బికేమ్ మోస్ట్ ఫేమస్ ఫర్ హిస్ మాస్టరీ ఓవర్ డ్రామాటిక్ మోనోలాగ్ అమాంగ్ ది పోయట్స్ ఆఫ్ విక్టోరియన్ ఎరా. సో విక్టోరియన్ ఎరా, ఆయన ఏజ్ లో ఉన్నటువంటి ఎరా వచ్చేసి విక్టోరియన్ ఎరా. ఆ టైంలో ఉన్నటువంటి పోయట్స్ లో ఈయన డ్రామాటిక్ మోనోలోగ్ లో మాస్టర్. అంటే ఈయన చాలా గ్రేట్ అన్నమాట. అన్ని పర్ఫెక్ట్ గా రాయగలిగినటువంటి మాస్టర్ ఎవరంటే డ్రామాటిక్ మోనోలాగ్ లో రాబర్ట్ బ్రౌనింగ్. హీ లవ్డ్ ఎలిజబెత్ బ్యారెట్, హూ వాస్ వన్ ఆఫ్ హిస్ ఫెలో పోయట్ and 6 years elder than him. సో ఈయన ఎలిజబెత్ బ్యారెట్ అనే తన తోటి పోయట్ అంటే కవయిత్రిని ప్రేమించాడు. ఆమె అతని కంటే 6 years ఎల్డర్, పెద్దదంట. దే వర్ మ్యారీడ్ ఇన్ 1846 and the couple moved to Italy where Browning remained for the rest of his life. సో మ్యారేజ్ అయిన తర్వాత ఆయన లండన్ నుంచి ఇటలీకి భార్యతో కలిసి వెళ్ళిపోయాడు. అక్కడే ఆయన జీవితం మొత్తాన్ని గడిపేశాడంట. హిస్ ఫస్ట్ పబ్లిష్డ్ పోయం వాస్ పాలిన్ in 1833 when he was 21. ఆయన 21 years ఉన్నప్పుడే అతని ఫస్ట్ పోయం పబ్లిష్ చేశారు. ఆ పోయం నేమ్ వచ్చేసి పాలిన్. అది 1833లో. హిస్ నోటబుల్ వర్క్స్ ఇంక్లూడ్, ఆయన ఫేమస్ వర్క్స్ వచ్చేసి ద పైడ్ పైపర్ ఆఫ్ హ్యామ్లిన్, మెన్ అండ్ వమెన్, ద రింగ్ అండ్ ద బుక్, అస్లాండో, మై లాస్ట్ డచెస్. సో ఇవి వచ్చేసి ఆయన యొక్క ఫేమస్ ఆర్ నోటబుల్ వర్క్స్. ద ప్రెజెంట్ పోయం My Last Duchess is an example of dramatic monologue published in 1842. సో 1842లో దీన్ని పబ్లిష్ చేశారు. ఇది వచ్చేసి డ్రామాటిక్ మోనోలాగ్. సో ఇది వచ్చేసి మన పోయట్ గురించి. ఇక మనం ఈ పోయం యొక్క థీమ్ గురించి తెలుసుకుందాం. ఇన్ ద పోయం ద డ్యూక్ ఆఫ్ ఫెరారా, Alfonso II, is speaking to a messenger about a portrait of his late wife. సో ఈ పోయంలో ఏం జరుగుతుందంటే ద డ్యూక్ ఆఫ్ ఫెరారా. డ్యూక్ అంటే నథింగ్ బట్ రాజు లేదంటే ప్రభు అనేసి అంటారు చూసారా. సో వాళ్ళని డ్యూక్స్ అంటారు. ఈ ఫెరారా అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సిటీ ఇన్ ఇటలీ. ఇటలీలో ఉండే ఒక పెద్ద సిటీ, నగరానికి యొక్క రాజు ఆర్ ప్రభుని ద డ్యూక్ ఆఫ్ ఫెరారా అంటారు. సో ఇతని రియల్ నేమ్ అంటే అసలు పేరు రాజు అని అంటున్నారు కదా, ఫెరారా యొక్క రాజు అని అక్కడ అర్థం. సో ఇతను 5th రాజు అంట. ఈయన నేమ్ వచ్చేసి ఆల్ఫోన్సో II. He is speaking to a messenger about a portrait of his late wife. అతని చనిపోయినటువంటి భార్య యొక్క చిత్రపటాన్ని చూపించి దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. He describes how she was kind and friendly to everyone. అందరితో ఆమె ఎంత స్నేహభావంతో ఉంటుంది, ఎంత దయ కలిగింది అనేసి చెప్పి, which he found disrespectful. కానీ అది అతని దృష్టిలో మాత్రం అమర్యాదగా అనిపించిందంట, అతనికి నచ్చలేదంట. హీ దెన్ మేడ్ హర్ కిల్డ్. సో ఆమె చేసే పనులు అతనికి నచ్చక ఆమెని చంపేయించాడంట. త్రూ దిస్ వి లెర్న్ దట్ హీ ఈస్ ప్రౌడ్, పొసెసివ్ అండ్ క్రూయల్. సో భార్యని చంపాడు అంటే మనకు అర్థమవుతుంది కదా ఆయన ఎంత గర్వాంధుడు, ఎలా అయినా అన్ని నాకే దక్కాలి అనుకునే ఒక క్రూరమైన స్వభావం కలవాడు. హీస్ ఆల్సో ఏ కంట్రోలింగ్ అండ్ డేంజరస్ మ్యాన్. చాలా డేంజరస్ పర్సన్, అంతే కంట్రోలింగ్ కూడా, అంటే ఏదైనా తను చెప్పినట్టే జరగాలి అనే పర్సన్. ది పోయం రివీల్స్ బోత్ ద డ్యూక్స్ ట్రూ నేచర్ అండ్ హిస్ రిలేషన్షిప్ విత్ హిస్ వైఫ్. సో
డ్యూక్ యొక్క ఈ డ్యూక్ ఆఫ్ ఫెరారా అంటే ఆల్ఫోన్సో టూ యొక్క అతని నిజస్వరూపము అలాగే అతని భార్యతో అతనికి ఉండే రిలేషన్షిప్ ని మనం ఈ పోయంలో క్లియర్ గా చూడొచ్చు. సో ఇక పోయం సమ్మరీలోకి వెళ్ళిపోదాం. My Last Duchess is narrated by Duke of Ferrara to an envoy of another nobleman whose daughter the Duke is soon to marry. So ఈ పోయం మై లాస్ట్ డచెస్ లో ఎవరు మాట్లాడుతున్నారు, అసలు ఈ పోయం ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఒక డ్రామాటిక్ మోనోలాగ్ అన్నారు. అంటే ఏంటి, పాత్రాభినయం అంటారు, అంటే ఒక్కరే మాట్లాడుతూ ఉంటారు ఇందులో. సో అందులో మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే ఈ డ్యూక్ ఆఫ్ ఫెరారా. సో ఈ డ్యూక్ ఏం చేస్తున్నాడంటే ఒక ఎన్వాయ్ అంటే ఒక రాయబారి వచ్చాడు, ఒక నోబుల్ మ్యాన్ అంటే ఒక గొప్ప వ్యక్తి, అతనితో పాటు ఉండే ఒక గొప్ప రాజు ఉన్నాడు. అతని యొక్క రాయబారికి అతను చెప్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు అతనికే చెప్తున్నాడు ఆ రాయబారికి అని అంటే, త్వరలో ఆ రాయబారి ఎవరు రాయబారి అయితే వచ్చారో ఆ నోబుల్ మ్యాన్ యొక్క డాటర్ ని ఇతను మ్యారేజ్ చేసుకున్నాము అని అంటున్నాడంట. ఇట్ ఈస్ బికాస్ హీ లాస్ట్ హిస్ వైఫ్ రీసెంట్లీ. ఎందుకు అనంటే రీసెంట్ గానే అతని భార్య చనిపోయింది కాబట్టి అతను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. Thus he is showing the envoy around his place. కాబట్టి వచ్చిన రాయబారికి తన ప్లేస్ అంతా చూపిస్తున్నాడు. The Duke of Ferrara directs the attention of the guest to a painting of his former wife, the Duchess of Ferrara, which hangs on the వాల్. సో ఇఫ్ డ్యూక్ ఏం చేస్తాడంటే అలా చూపిస్తూ ఒక పెయింటింగ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ పెయింటింగ్ ఎవరిది అంటే తన ఫార్మర్ వైఫ్ అంటే తన మాజీ భార్యదన్నమాట. షీ ఈస్ ద డచెస్ ఆఫ్ ఫెరారా, ఆమె తన యొక్క భార్య. ఆమె యొక్క చిత్రపటం అనేది వాల్ కి హ్యాంగ్ అయి ఉంది, దాన్ని చూపించాడు. కానీ ఆమె ఫేస్ కనిపించట్లేదు, ఎందుకంటే దానికి కర్టెన్ ఉంటుందంట. He pulled back a curtain to reveal the portrait of his previous duchess. సో తన భార్య యొక్క ఫేస్ ని చూపించడానికి దానికి ఉన్న కర్టెన్ ని పరదని తీసేసి చూపిస్తాడు. The portrait was painted by Fra Pandolf, a monk and painter whom the Duke believes captured the singularity of the Duchess' glance. So ఈ పెయింటింగ్ ఏదైతే చూపించాడో దాన్ని పెయింట్ చేసిన అతని పేరు ఫ్రా పాండాల్ఫ్ అంట. అతను ఒక సన్యాసి, అలాగే ఒక గొప్ప పెయింటర్ కూడా. ఇతను డ్యూక్ ఏమని నమ్ముతున్నాడంటే ఈ డచెస్ యొక్క అందాన్ని, ఆమె యొక్క కంప్లీట్ ఆమె ఎలా ఉంది, ఆమె భావాలతో సహా అన్నింటినీ కూడా అక్కడ క్లియర్ గా ఆ పెయింటింగ్ లో కనిపించేలాగా ఫ్రా పాండాల్ఫ్ వేశారంట. The Duke praises the painting for looking so lifelike and then remarks on how hard the painter Fra Pandolf worked hard on it. సో ఇతను ఏం చేస్తాడంటే ప్రైజ్ చేస్తాడు ఆ పెయింటింగ్ చూసి, చూడు ఎంత బాగుందో, లైఫ్ లైక్ అంటే అది నిజంగా ప్రాణం ఉన్న మనిషి ఎలా ఉంటారో అలా కనిపిస్తుందంట. అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే ఈ ఫ్రామ్ పాండాల్ఫ్ చాలా కష్టపడ్డాడంట ఆ పెయింటింగ్ ని వేయడానికి. ద డ్యూక్ ఆస్ ద గెస్ట్ టు సిట్ అండ్ లుక్ అట్ ది వర్క్. ఆయన ఏమంటాడంటే ఒకసారి కూర్చొని ఒకసారి ఆ వర్క్ ని చూడండి అని చెప్తాడు. తర్వాత he goes on to say that he is not only one who is astonished by this magnificent work of art. ఇంకేమంటున్నారంటే చూస్తున్నారు కదా, సో మీరే కాదు ఈ వర్క్ ను చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు అని అన్నాడు. ఎనీవన్ హూ సీస్ ఇట్ turns to the Duke as if they want to question him about how the Duchess picture is so lifelike, but they never do. సో ఆ పిక్చర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ డ్యూక్ దగ్గరికి తిరిగి అడగాలనుకుంటారంట, అసలు ఈమె చిత్రపటం ఇంత జీవకళతో ఎలా ఉంది అని అడగాలి అని అనుకుంటారంట. కానీ అడగరంట, నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు కదూ అని అంటాడు. బికాస్ హీ కెన్ రీడ్ పీపుల్స్ ఫేసెస్ అండ్ యాంటిసిపేట్ దేర్ questions. The Duke responds to everyone before they ask. సో ఏమంటాడంటే నన్ను ఎవరైనా అడగాలనుకుంటారు కానీ అడగరు. ఎందుకు అంటే నేను వేరే వాళ్ళ ఫేస్ చూసి వాళ్ళు అడగబోయే క్వశ్చన్ ని అర్థం చేసుకుని వాళ్ళు అడగక ముందే నేను వాళ్ళకు రెస్పాండ్ అవుతాను అని చెప్పాడు. సో వాళ్ళు అడగక ముందే వాళ్ళ డౌట్ ని అతను క్లారిఫై చేస్తాడంట. He says that he expected his wife to be fully devoted to him. ఆయన ఏమని చెప్తున్నాడంటే నా భార్య కంప్లీట్ గా నాకే అంకితమై ఉండాలి అనేసి చెప్పాడు. హీ లైక్డ్ థింగ్స్ టు బి డన్ హిస్ వే. అతనికి నచ్చిన విధంగానే ఏ పనైనా జరగాలి. బట్ ద డచెస్ వాస్ ఏ కైండ్ అండ్ చీర్ఫుల్ ఉమెన్. కానీ ఇక్కడ తన భార్య ఎలాంటిది, దయగలిగింది, ఉల్లాసంగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే
ఉమెన్. షీ హ్యాడ్ ఫ్రీ అండ్ ఓపెన్ నేచర్. ఆమె ఏది మనసులో దాచుకో, అందరితో చాలా ఫ్రీగా ఓపెన్ నేచర్ తోని ఉంటుంది. ద డ్యూక్ వాంటెడ్ హర్ టు ఫోకస్ ఆల్ హర్ అటెన్షన్ ఆన్ హిమ్ అలోన్. సో డ్యూక్ ఏమనిపిస్తుంది అంటే, భార్య ఎప్పుడు నన్నే పట్టించుకోవాలి, నా గురించే ఆలోచించాలి, నాతోనే ఉండాలి అనే సెల్ఫిష్ కైండ్ పర్సన్. బట్ షీ వాస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్ అండ్ వాస్ ఈజీలీ ప్లీజ్డ్ బై లిటిల్ థింగ్స్. సో కానీ ఏంటి, ఆమె అందరితో స్నేహపూర్వకంగా ఉండేది, ఎవరు ఏది ఇచ్చినా తీసుకునేది, సంతోషించేది. షీ యాక్సెప్టెడ్ గిఫ్ట్స్ ఫ్రమ్ బోత్ ద డ్యూక్ అండ్ అదర్ పీపుల్ విచ్ అప్సెట్ హిమ్. సో ఎవరేమిచ్చినా తీసుకునేసరికి డ్యూక్ కి చాలా అప్సెట్ అనిపించేది. నేను ఇచ్చింది, అందరు ఇచ్చింది, నువ్వు సేమ్ అదే హ్యాపీనెస్ తో ఉంటే ఎట్లా అనేసి, అతనికి ఇండివిజువాలిటీ డిఫరెన్స్ ఏమీ లేదు అని అతను తన మీద అప్సెట్ అయిపోతాడు. She smiled at everyone and her joyful nature was something the Duke could not tolerate. ఆమందరితో నవ్వుతూ ఉండేది, చాలా జాయ్ఫుల్ గా ఉండేది, అది అతను అస్సలు భరించలేకపోయాడు. దిస్ బిహేవియర్ మేక్స్ హిమ్ ఫీల్ జెలస్ అండ్ డిస్రెస్పెక్టెడ్. సో ఆమె యొక్క ఈ బిహేవియర్ వల్ల అతనికి జెలసీ వచ్చింది, ఆమె నాకు డిస్రెస్పెక్ట్, నాకు మర్యాద ఇస్తలేదు అని ఫీల్ అయ్యాడు. హీ బిలీవ్ దట్ షీ షుడ్ బిహేవ్ మోర్ లైక్ డచెస్ అండ్ షీ షుడ్ ఓన్లీ ప్లీజ్ హిమ్. ఆమె ఎప్పుడు నాతోనే ఉండాలి, నన్ను సంతోషపరచాలి, ఆమె ఒక డచెస్ భార్య, ఒక రాజు యొక్క భార్య లాగా, రాణిలాగా ఉండాలి. హీ ట్రైడ్ టు స్టాప్ హర్ బట్ షీ కంటిన్యూ టు బిహేవ్ ఇన్ ద సేమ్ వే. ఆమెను ఆపడానికి చెప్పి చూడడానికి చూశాడు, కానీ ఆమె అలాగే ఉండిపోయింది, మారలేదు. అన్ఏబుల్ టు బేర్ ఇట్ ఎనీ లాంగర్ హీ ఫైనల్లీ ఆర్డర్ హర్ టు బి కిల్డ్. ఏం చేశాడు, ఇక భరించలేక ఆమెని చంపేయించాడు. అలా అతను తన భార్యనే చంపేశాడంట. దిస్ యాక్ట్ షోస్ హౌ ఫార్ హీఈస్ విల్లింగ్ టు గో టు మెయింటైన్ కంట్రోల్. సో ఒకరిని కంట్రోల్ చేయాలి అంటే అతను ఈవెన్ చంపడానికి, భార్యను చంపడానికి కూడా వెనకాడలేదు. ఈవెన్ ఆఫ్టర్ హర్ డెత్ హీ కీప్స్ హర్ పోర్ట్రైట్ హిడెన్ అండర్ ఏ కర్టెన్ అలవింగ్ ఓన్లీ హిమ్సెల్ఫ్ టు రివీల్ ఇట్. చూసారా, చనిపోయిన తర్వాత కూడా ఆమె పోర్ట్రేట్ అంటే ఆమె ఫోటో కూడా కర్టెన్ కింద దాచిపెట్టాడంట. ఒకవేళ తను చూపించాలనుకుంటేనే అందరికి రివీల్ చేస్తాడంట, లేదంటే అది ఎవరికి కనిపించదు. దిస్ సింబలైజెస్ హిస్ డిసైడ్ టు కంట్రోల్ హర్ మెమరీ. ఈవెన్ ఆ భార్య యొక్క జ్ఞాపకాలను కూడా అతను కంట్రోల్ చేస్తున్నాడు. He then shows a bronze statue of Neptune. తర్వాత ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఒక నెప్ట్యూన్ స్టాచ్యూని చూపిస్తాడు. ద గాడ్ ఆఫ్ సీ. ఆ నెప్ట్యూన్ ఎవరు అంటే సీ గాడ్ అన్నమాట. టేమింగ్ ఏ సీ హార్స్. సో ఆ గాడ్ ఆఫ్ సీ ఒక సీ హార్స్ ని మచ్చిక చేసుకుంటూ ఉంటాడు ఆ స్టాచ్యూలో. The Duke mentions it is a very valuable one as it is specifically made for him. సో దాన్ని చూపించాడు అంటే గొప్పలు చెప్పుకోవడం అనమాట, ఇది చాలా విలువైంది, ఇది ఎవ్వరి దగ్గర లేదు, ఇది నా కోసమే స్పెసిఫిక్ గా చేశారు అని చెప్పాడు. దెన్ హీ టేక్స్ ద ఎన్వాయిడ్ డౌన్ స్టేర్స్. సో ఇక అన్ని చూపించేసి తన గొప్పలన్నీ చెప్పుకున్న తర్వాత కిందికి తీసుకొచ్చాడు. కంటిన్యూ దేర్ బిజినెస్, వాళ్ళ మాట్లాడుకోవడానికి ఇంకా అన్నింటి గురించి కిందికి వచ్చేశారు. యాజ్ హీ వాస్ ప్లానింగ్ టు మ్యారీ అగైన్ హీ టోల్డ్ ది ఎన్వాయ్ దట్ దేర్ వుడ్ బి నో చేంజ్ ఇన్ ద డౌరీ టర్మ్స్. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి డౌరీ విషయంలో, కట్నం విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హీ ఎక్స్పెక్టెడ్ కంప్లీట్ లాయల్టీ ఫ్రమ్ హిస్ నెక్స్ట్ వైఫ్ యాజ్ వెల్. ఇంకొకటి ఏం చెప్పాడంటే, అతనికి వచ్చే కొత్త భార్య కంప్లీట్ గా తనకి లాయల్టీగా, అంటే తను చెప్పింది వినుకుంటూ తనకే తన జీవితాన్ని అంకితం చేసేదై ఉండాలి అని చెప్పాడు. అంటే ఒకవేళ అలా ఉండకపోతే ఈ పాత డచెస్ ని ఎలా చంపాడో ఆమెను కూడా చంపడానికి ఆయన వెనుకాడడు. సో దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది డ్యూక్ హియర్. ఇక్కడ అతని యొక్క స్వభావాన్ని మనకు క్లియర్ గా చూపిస్తున్నారు. కంక్లూషన్. త్రూఅవుట్ ది టూర్, సో ఈ లెసన్ మొత్తం మనం చూస్తున్నప్పుడు వి లెర్న్ షాకింగ్ రివిలియేషన్స్ అబౌట్ ది డ్యూక్. డ్యూక్ గురించి అసలు ఆశ్చర్యపరిచేటువంటి విషయాలను మనం తెలుసుకుంటాం. ద డ్యూక్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద డచెస్ షోస్ patriarchal norms of the Renaissance era. సో వాళ్ళ ఎరాలో ఉన్నప్పుడు ఎంత కంట్రోలింగ్ చేసేవాళ్ళు ఆడవాళ్ళని, మగవాళ్ళు అనే దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. డ్యూరింగ్ దిస్ టైమ్ మెన్ హెల్డ్ పవర్ ఓవర్ ఉమెన్. మెన్ ఎప్పుడు కూడా ఉమెన్ మీద అధికారం చేసేవాళ్ళు. హీ ట్రీట్స్ ద డచెస్ లైక్ ఏ పొజిషన్ రాదర్ దాన్ ఏ పర్సన్. ఆమెని ఎప్పుడు కూడా ఒక ఏదో ఒక వస్తువు తనకే అంకితం అయి ఉండాలి అనేలా చూసేవాడు తప్ప తనని ఎప్పుడు ఒక మనిషిలా ట్రీట్ చేసేవాడు కాదు. హీఈస్ పొసెసివ్ ఆఫ్ హర్, వాంటింగ్ హర్ జాయ్ టు బి డైరెక్టెడ్ ఓన్లీ టువర్డ్స్ హర్.
సో అతను ఏమనుకునేవాడు, ఆమె ఎప్పుడు నాకే అంకితం, నేను చెప్పినట్టే వినాలి, నాకు నచ్చినట్టే ఉండాలి, ఆమెకు నచ్చినట్టు ఉంటే నేను ఆమెని ఉండనివ్వను, నేను చెప్పినట్టు చేయాలి, గీతని గీస దాటొద్దు అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ తనది. దిస్ రివీల్స్ హిస్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హర్ ఫీలింగ్స్ అండ్ ఇండివిజువాలిటీ. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, భార్య మీద, భార్య యొక్క భావాలు, ఆమె యొక్క ఇండివిజువాలిటీ మీద అతనికి ఎలాంటి గౌరవం అనేది లేదు. ఫైనల్లీ ఇట్ షోస్ ది పొలిటికల్ అండ్ సోషల్ పవర్ ఆఫ్ ది డ్యూక్. డ్యూక్ యొక్క పొలిటికల్ గా, సోషల్ గా ఎంత పవర్ఫుల్ అనేది కూడా తెలుస్తుంది. ఇట్ డిపిక్ట్స్ ద హార్ష్ రియాలిటీ ఆఫ్ ఎ కంట్రోలింగ్ మ్యారేజ్ అండ్ ఎ డామినేటింగ్ హస్బెండ్ హూ ఎంజాయ్స్ టిరానికల్ పవర్. సో దీన్ని బట్టి ఒక కంట్రోలింగ్ మ్యారేజ్ కూడా ఒక కాంట్రాక్ట్ బిజినెస్ విధంగా ఎలా చేస్తారు అనే దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఒక డామినేటింగ్ హస్బెండ్, ఎవరైతే టిరానికల్ పవర్ అంటే క్రూరమైన, హింసించే అటువంటి ఒక పవర్ తో ఉన్నాడో అలాంటి భర్త యొక్క క్యారెక్టర్ ని మనం ఈ పోయంలో చూడొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సమరీ ఆఫ్ మై లాస్ట్ డచెస్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. We will meet with the next video. Thank you for watching. Bye bye.